స్తోత్రం చెబుదామా? సంతోషంగా ఉన్న వారందరూ చెబుదామా? ఆనందంగా ఉన్న వారందరూ చెబుదామా? దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో రెండో వర్తమానంలోకి దేవుడు నడిపించాడు. దేవుని సన్నిధిలో చాలా సంతోషం. ఇంతవరకు స్తుతి ఆరాధనలో దేవుడు బలంగా పనిచేసి ఆయన ఆత్మీయమైన వర్షాన్ని దేవుడు కుమ్మరించి మనమందరం ఆత్మానుభవంలోనికి రావటానికి, ఏ అనుభవం? ఆత్మానుభవంలోనికి మనమందరినీ దేవుడు ఇంతవరకు ఆరాధనలో నడిపించినందుకు యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు, క్షేమంగా ఉండాలి. సంఘములో కుటుంబాలన్నీ ఆనందంగా ఎంతో సంతోషంగా 2026లో దేవుని పరిచర్యలో మనం అందరం కొనసాగాలని దైవజనుడుగా ప్రేమతో ఆశిస్తూ దేవుని యొక్క శ్రేష్టమైన మాటలలోనికి మనం వెళదాం. ప్రియ దేవుని పిల్లలారా, పోయినటువంటి వారం గుర్తుందా? పోయిన వారంలో రెండో వర్తమానం అమ్మా. మనం ఎక్కడున్నాం? యుద్ధంలో ఉన్నాం. ఎక్కడున్నాం? అది మర్చిపోవద్దు. ఇంకా ఈ యుద్ధం ఇప్పుడల్లా కాదు, ఈ సంవత్సరం అలా చెబుతానే ఉంటా. అంటే ఒక్కొక్క వచనాన్ని నేను తీస్తున్నా, అందులో ఇంకా లోతైన విషయాలు. యుద్ధంలో ఉన్నాం. బాహ్య యుద్ధమా అంతరంగ యుద్ధమా? మనం చెప్పుకుంటుంది అంతరంగ యుద్ధం. ఈ యుద్ధం మనం చేయాలి, బయట యుద్ధం దేవుడు చేస్తాడు. అర్థమైందా? బయట యుద్ధాలు దేవుడు చేస్తాడు, లోపల యుద్ధం మనం చేయాలి. దేవుడు చేయడు నీ యుద్ధాన్ని, నీ అంతరంగంలో యుద్ధాన్ని నువ్వే చేయాలి. రెండు రకాలైన యుద్ధాలు ఉన్నాయి, అది మాత్రం మర్చిపోవద్దు. ఎన్ని రకాలైన యుద్ధాలు? ఎన్ని రకాలైన యుద్ధాలు? ఒకటి బయట చేసే కార్యాలు, దేవుడు చేసే యుద్ధం. ఆంతర్య యుద్ధం ఎవరు చేయాలి? ఇది దేవుడు చేయడు. బయట యుద్ధం ఆయన చేసి, లోపల యుద్ధం ఆయన చేస్తే ఇక నువ్వు చేసేదే ఉంది, మనం చేసేదే ఉంది. అమ్మా, అవునా కాదా? బయట యుద్ధమేమో దేవుడు చేస్తాడు, లోపల యుద్ధమేమో. అర్థమవుతుందా నేను చెప్పిన మాట? అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. బయట యుద్ధమేమో దేవుడు చేస్తాడు. యెహోషాపాతు మందిరంలో ప్రార్థన చేసినప్పుడు బయట యుద్ధం ఎవరు చేశాడు. కానీ ఇది బయట యుద్ధం కాదు. ఇప్పుడు నేను చెప్పేటువంటి కాన్సెప్ట్ బయట యుద్ధం కాదు, మనలో జరుగుతున్న యుద్ధం. అంటే ఈ అంతర్య యుద్ధం మనమే చేయాలి. మరి దేవుడు ఏం చేస్తాడంటే పక్క నుంచి నీకు సపోర్టు, నీకు ఇట్లాగే చేయొద్దు, ఇట్లాగే చేయొద్దు, ఇట్లాగే చేయొద్దు అంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఇప్పుడు చదవండి, పోయిన వారం ఏం చదువుకున్నాం మనం గుర్తుందా? కాదు, 13వ వచనం చదువుకున్నాం మనం. ఇంకా 13వ వచనం, కాల ఆపద్దినమందు వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతుడగునట్లు దేవుని సర్వాంగ కవచమును ధరించుకోండి అన్నాడు. ఈ సర్వాంగ కవచం ఎందుకు కావాలి? ఎందుకు మనం ధరించుకోవాలంటే ఆపద్దినమందు వారిని ఎదిరించాలి. ఎవరిని ఎదిరించాలి అయ్యా? ఎవరిని ఎదిరించాలి? మరేమ్మా నిద్రపోతున్నావు? విను,
ఎవరిని ఎదిరించాలో నువ్వు తెలుసుకోవాలి. భర్తను కాదు ఎదిరించాల్సింది, బిడ్డలను కాదు ఎదిరించాల్సింది. ఎవరిని ఎదిరించాలి మనం? ఆడేం చేస్తున్నాడు? నీ మీద తిరుగుబాటు చేస్తున్నాడు, నీ మీద యుద్ధం ప్రకటించాడు, వారిని నువ్వు ఎదిరించాలి. యుద్ధానికి వచ్చాడు. ఎట్లాగా యుద్ధం చేస్తాడో, ఎట్లాగా ఎదిరిస్తాడో నీకు చెప్పా. ఎవరు చెప్తారు? పోయిన వారం చెప్పా. మనుషుల్లో దొరబడతాడు, నిన్ను ఎదిరిస్తా ఉంటాడు. భర్త ద్వారా కావచ్చు, బిడ్డల ద్వారా కావచ్చు, ఇరుగు పొరుగు ద్వారా కావచ్చు, ఇంట్లో వాళ్ళ ద్వారా కావచ్చు, వీధిలో వాళ్ళ ద్వారా కావచ్చు. నిన్ను ఎదిరించడానికి వాడు వస్తాడు, ఎదిరిస్తాడు. నువ్వు కూడా ఏం చేయాలి? వాడిని తిరగబడి పోరాడాలి, ఎదిరించాలి. ఆడు ఎందుకు దాడి చేస్తాడో తెలుసా? ఆడు ఎందుకు దాడి చేస్తారంటే ఈ వారం ఇంకొక కోణంలో నేను చెప్తున్నాను. ఒకటి, ఆడు నిన్ను గెలవాలి, నిన్ను మింగాలి అని వాడు యుద్ధం చేస్తాడు. నిన్ను మింగాలి, నిన్ను మింగేసేయాలి, నిన్ను నాశనం చేయాలి, నిన్ను పాడు చేయాలని వాడు దాడి చేస్తాడు. రెండవది, ఆడు ఎందుకు దాడి చేస్తాడో తెలుసా? నిన్ను కదిలించాలని. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పు. ఎవరిని కదిలించాలని? నిన్ను కదిలించాలి. కదిలించడం అంటే ఇట్లా కాదండి, ఇట్లాగా నేను కదులుతున్నా, ఇట్లా కాదు. ఎట్టయినా మనం కదులుతానే ఉంటాం అటో ఇటో లోకంలో. ఈ కదలటం కాదు. నీ విశ్వాసాన్ని కదిలించాలి, నీ విశ్వాసాన్ని చెడగొట్టాలి, నీ పవిత్రతను చెడగొట్టాలి, నిన్ను కదిలించాలి అని వాడు ఏం చేస్తాడు చెప్పండి? దాడి చేస్తా ఉంటాడు. ఏం చేస్తాడమ్మా? దాడి చేస్తా ఉంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు అనుకో, సంతోషంగా దేవుని స్తుతిస్తున్నావు అనుకో, దేవుని నువ్వు గణపరుస్తున్నావు అనుకో, ఈ సహోదరుని ఎట్లాగైనా కదిలించాలి, ఈ సహోదరుని ఎట్లాగైనా కదిలించాలి అని వాడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు వేసుకున్న పునాదిని ఏం చేస్తాడు? వాడు కదిలిస్తాడు, దాడి చేసి కదిలిస్తాడు. నీలో బలహీనత ఉందా లేదా? నీవు అసమరుగ్గా ఉన్నావా, గట్టిగా ఉన్నావా? నీవు ఇట్లాగా నెడితే పడిపోతావా? ఈ సహోదరి గట్టిగా ప్రార్థనలో ఉందా అని వాడు ఏం చేస్తాడు? కదిలియటానికి ప్రయత్నం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో జాగ్రత్తగా విందాం. పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు భార్యాభర్తలంట తెల్లవారుజామున లేచి బాగా ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారయ్యా? భార్యాభర్తలు ఇరువురు కూడా, బిడ్డలు కూడా ప్రార్థన చేస్తున్నారు. సాతాను ఏమనుకున్నాడో తెలుసా? ఆహా, వీళ్ళు ఇంతగా ప్రార్థన చేస్తున్నారా, వీళ్ళెంతగా దేవుని స్తుతిస్తున్నారా, వీళ్ళెంతగా దేవుని గణపరుస్తున్నారా అని వీళ్ళ విశ్వాసాన్ని చెడగొడదాం, వీళ్ళని కదిలిద్దాం, స్థిరత్వాన్ని పోగొడదాం, స్థిరమైన విశ్వాసాన్ని కోల్పోయేటట్టు చేద్దామని వాడు దాడి చేశాడు. ఏం చేశాడు? దాడి చేశాడు. దేని మీద చెప్పండి దాడి చేశాడు? వేటి మీద దాడి చేశాడు? ఏ భార్యాభర్తల మీద దాడి చేశాడు? అమ్మా చెప్పాలి. యోబు గారు. ఎవరమ్మా? మనందరికి తెలిసిన కుటుంబాన్నే, తెలియని కుటుంబం వద్దులే, తెలిసిన కుటుంబాన్నే జ్ఞాపకం చేస్తా. యోబు గారు కుటుంబం మీద చెప్పండి ఏం చేశాడు వాడు? దాడి చేయకముందు వాళ్ళు ఎట్లాగున్నారు? లక్ష్మి కళ్ళు మూయొద్దు అమ్మా. దాడి చేయకముందు వాళ్ళు ఎట్లాగున్నారు? ఎవరు చెప్తారు? ప్రభావతి. దాడి చేయకముందు వాళ్ళు ఎట్లాగున్నారు? సంతోషంగా పాటలు పాడుతున్నారు, సంతోషంగా ప్రార్థన చేస్తున్నారు, సంతోషంగా దేవుని స్తుతిస్తున్నారు. వీడు దూరంగా ఉన్న చూసి వీడి కళ్ళన్నీ ఏమైనాయి?
కళ్ళన్నీ మంటలు వచ్చేసినాయి, కళ్ళు మంటలు. వీళ్ళు భార్యాభర్తలు ఎంత సంతోషంగా ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు విశ్వాసాన్ని కదిలించేద్దాం, వీళ్ళ విశ్వాసాన్ని చెరగొడదాం. ఫస్ట్ చెప్పండి, ఎవరి మీద దాడి చేశాడు? ఎవరి మీద దాడి చేశాడు? కుమార్తెల మీద దాడి చేశాడు, కుమార్తెలను మింగేశాడు. తర్వాత కుమారుల్ని మింగేశాడు. అర్థమవుతుందమ్మా? ఇంకా ఎవరిని మింగేశాడు? ఎవరి మీద దాడి చేశాడు? గాడిదల మీద దాడి చేశాడు, పంట మీద దాడి చేశాడు. చివరికి ఇక మిగిలింది ఎవరో చెప్పండి? వీళ్ళిద్దరూ. పిల్లల మీద దాడి చేశాడు, కుమార్తెల మీద దాడి చేశాడు, కుమారుల మీద దాడి చేశాడు, పశువుల మీద దాడి చేశాడు, వ్యాపారం మీద దాడి చేశాడు, పంట మీద దాడి చేశాడు. ఇంకా మిగిలింది ఎవరు? భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు. చివరికి భార్య మీద కూడా దాడి చేశాడు. ఈ పరిస్థితులన్నిటినీ వాడు ఏం చేస్తున్నాడు? చిన్నంగా స్వాధీనం చేసుకుంటా వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ పరిస్థితులు? భార్యాభర్తలకు రాలా, ముందు వాళ్ళ దగ్గరకు రాలా. వాళ్ళ చుట్టూ ఉన్న కుటుంబాన్ని కంట్రోల్లో తీసుకున్నాడు, పశువుల కంట్రోల్లో తీసుకున్నాడు, వ్యాపారాన్ని కంట్రోల్లో తీసుకున్నాడు, ఇంటిని కంట్రోల్ తీసుకున్నాడు. అంతటిని పాడు చేసుకుంటూ వచ్చాడు. ఆ వార్తలన్నీ వీళ్ళకి వినిపిస్తా వచ్చాడు. ఈ వార్తలన్నీ విన్నటువంటి భార్య ఏమన్నదో చెప్పండి? ఏమండి, భార్య ఏమన్నదమ్మా? దేవుణ్ణి దూషించిందా? దేవుణ్ణి మహిమపరిచిందా? దేవుణ్ణి ఎందుకు దూషించింది? దేవుణ్ణి ఇంతగా ప్రార్థన చేస్తున్న ఆ భార్య, ఇంతగా ప్రార్థన చేస్తున్న ఆ సహోదరి ఎందుకు ద్వేషించిందో తెలుసా? ఈ పరిస్థితులను వాడు అడ్డం పెట్టుకొని ఆమె హృదయములో దాడి చేసినప్పుడు ఆమె విశ్వాసాన్ని కోల్పోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం కోల్పోయింది? తర్వాత ఎక్కడికి వచ్చాడు? భార్యను పట్టుకున్నాడు, భార్యని మింగేశాడు. భార్య రూపంలో ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు చెప్పండి? అసలు వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఎవరు అసలు వ్యక్తి? యోబు గారి దగ్గరికి వచ్చాడు. భార్య అంటుంది, అయ్యా పరిస్థితులు జరిగినాయి, ఇంత నష్టం జరిగింది. ఎంత నష్టం జరిగింది చెప్పండి? ఎంత నష్టం అమ్మా? బిడలు పోయారా? ఇంకా ఎవరు పోయారు? ఏమా? బిడలు పోయారా? ఇంకా ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, సమస్తము పోయింది, ఆరోగ్యం కూడా పోయింది. ఇంకా ఏం పోయిందో చెప్పండి? ఏమా? శరీరం కూడా కృషించిపోయింది. ఆడేం చేస్తున్నాడు తెలుసా? చిన్నంగా దాడి చేస్తూ ఎదురిస్తూ వచ్చాడు. భార్య ద్వారా శోధించాలని చూశాడు. అయ్యా, దేవుణ్ణి దూషించి ఏమన్నది? మరణము కమ్మనెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమన్నది? దేవుణ్ణి దూషించి నేను కూడా దూషించాను, మనిద్దరం చచ్చిపోదాం, మనిద్దరం చనిపోదాం. ఆమెలో ఏమొచ్చిందో చెప్పండి? చనిపోదాం అన్న మాటకి అర్థం ఏంటో చెప్పండి? ఆ పరిస్థితులన్నీ చూసి ఆమె నిలవలేకపోయింది, ఆమె జీర్ణించుకోలేకపోయింది, ఆ బాధను మరి అర్థం చేసుకోలేకపోయింది, తట్టుకోలేకపోయి దేవుణ్ణి ఏం చేసిందమ్మా? దూషించింది. దూషించటం అంటే అర్థం ఏంటి? విశ్వాసాన్ని కోల్పోయింది. దేవుడు నాకేం చేశాడు? దేవుడుంటే ఇదంతా జరిగిద్దా? దేవుడుంటే ఇదంతా నష్టం జరిగిద్దా? దేవుడు చూస్తా ఉంటే, కోతా ఉంటే దేవుడు కాపాడలేడా? దేవుడు కాపాడకూడదా? దేవుడు మరి తన హస్తం అడ్డు పెట్టకూడదా అనే కాడికి వచ్చింది.
దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ పరిస్థితులన్నీ చూసి భార్య మీద దాడి చేసినప్పుడు భార్య ఏమన్నదో తెలుసా? సాతాను ప్రేరేపణకు లోబడి లొంగిపోయింది. భర్తను కూడా ఏమన్నది? దేవుని దూషించి మరణము, మనిద్దరం చనిపోదాం, ఇంక బ్రతకటం ఎందుకు అన్నది. కానీ యోబు గారు ఏమన్నారో తెలుసా? యోబు గారు ఆయనకు అర్థమైంది ఏంటో తెలుసా? దేవుడు నన్ను శోధిస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. కానీ భార్యకు అర్థం కాంది ఏంటో చెప్పమంటారా? ఆమెకు అర్థం కాల, ఇది దేవుని పరీక్ష అని ఆమెకి అర్థం కాల. కానీ భర్తకేం అర్థమైంది? ఇది శోధన వచ్చింది, ఇది నా మంచికే వచ్చింది, దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు, దేవుడు నన్ను పరిశీలన చేస్తున్నాడు, ఇందులో నేను నిలబడాలి అని యోబు గారు గ్రహించారు. దేవునికి మహిమ కలుగునుగాక. రెడీగా స్తోత్రం చెప్పండి. రెడీగా స్తోత్రం చెప్పండి. ప్రియా దేవుని పిల్లలారా, యోబు గారు, మనము యోబు గ్రంథం చూద్దాం. మొదటి అధ్యాయంలో ఆయన విశ్వాసాన్ని బట్టి ఒక మాట పలికాడు. విశ్వాసాన్ని బట్టి ఒక మాట పలికాడు. మొదటి అధ్యాయములో 20-21 వచనాలు చూడండి. నేను నా తల్లి గర్భములో నుంచి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, అన్యాయము చేసినని చెప్పను. దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పింది ఎవరో చెప్పండి? భార్యాభర్తలు ఇద్దరు ఎవరు చెప్పారు? భార్య ఏమన్నదండి? దేవుడు నాకు తీరని అన్యాయము చేశాడు అన్నది. భర్త మాత్రం నాకు దేవుడు ఏ అన్యాయమో చేయలేదంటే భార్య అంటుంది, పిచ్చి పోయింది నీకు, పిచ్చి ముదిరింది, మైండ్ పోయింది నీకు, అసలు మైండ్ పని చేయట్లేదు, ఇంత పిల్లలను కోల్పోయి, పశువులను కోల్పోయి, పంట కోల్పోయి, నీ శరీరం కోల్పోయినా కూడా ఇంకా నీకు అర్థం కావట్లేదా అంటుంది భార్య. భర్త ఏమంటున్నాడు? మైండ్ పోయింది నాకు కాదు, నీకే మైండ్ పోయింది అంటున్నావు. యోబు గారు దేవుని స్తోత్రం చెప్పండి. పిచ్చిదానా? ఏదానా? పిచ్చిదానా? ఇది దేవుడు పరీక్ష. నీకు అర్థమవుతుందా? ఈ దేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడు, మనల్ని పరిశీలన చేస్తున్నాడు. దీని తర్వాత రెండింతల ఆశీర్వాదం రాబోతుంది. నీకు అర్థం కావట్లేదు పిచ్చిదానా అంటే, నీకు కాదు మైండ్ పోయింది, నీకేనని వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? వాదించుకుంటున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పు. కానీ ఎంత వాదించినా సాతానుడు భార్య రూపములో యోబు గారి విశ్వాసం కదిలించాలని చూసినా యోబు గారు ఏమన్నారండి? కదిలాడా? ఒక్క మాటకైనా కదిలాడా? ఒక్క నోటి మాటతో పాపం చేశాడా? కానీ యోబు భార్యను పాపము చేసేటట్టు ప్రేరేపించాడు. పాపం చేసింది. ఏంటా పాపం? నోటి మాటే పాపం, నోటి మాటే పాపం. కానీ యోబు గారి జీవితంలో అన్నీ పోయినా కూడా విశ్వాసాన్ని కదిలిందమ్మా. విశ్వాసం మారిందా? నమ్మకం మారిందా? అందుకనే ఆయన ఒక మాట చెప్పాడు, విలువైన మాట. ఏందో చదువుదాం. యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథము 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయం, యోబు గ్రంథము 19వ అధ్యాయం. తీశారా అందరూ? యోబు గ్రంథము 19వ అధ్యాయం తీశారా? అందరూ తీయండి ఒకసారి. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25, 26, 27 వచనాలు చూడండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవునిని చూసెదను, నా మట్టుకు నేనే చూసెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా చూసెదను. నాలో నా అంతరేంద్రియములు
గట్టిగా స్తోత్రం చెప్పండి ఈ మాటకి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమన్నాడండి యోబు గారు ఆ మాటకి? ఆ భార్య మరణించు అని చెప్పగానే యోబు గారు ఏమన్నాడంటే తెలుసా? 26వ వచనములో ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత, ఏమండి చర్మం చీకిపోవటం అంటే ఏందో చెప్పండి. చీకిపోవటం అంటే ఏంది? ఇప్పుడు మనిషి 3 రోజులు గనక చనిపోయిన తర్వాత 3వ రోజు కాడ్నుంచి చర్మం ఏమైద్ది? శవం యొక్క బాడీ ఏమైద్దో చెప్పండి. చర్మం లేచిపోయి ఏ కండకా కండ, ఏ పొరకా పొర చీలిపోయిద్దా లేదా? యోబు గారు ఏమంటున్నాడు? ఈ వ్యాధితో నేను చీకిపోయినా పర్వాలేదు కానీ ఏం పోయినా నా మాట బైబిల్ మాట ఇది. ఇప్పుడు గ్రంథం మీరు చదివారు, నా శరీరము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూస్తా. గట్టిగా ఈ మాటకు చప్పట్లు కొట్టండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని కనపరచండి. ఆయన నామాన్ని పరిశుద్ధపరచండి. యేసయ్యకు మహిమ కలుగునగాక. ఎవరి భార్య ఈ మాట అన్నదా? ఆమెమన్నది? ఇవన్నీ చూసే కంటే ఎప్పుడు పోయిద్దో ప్రాణం, త్వరగా పోతే బాగుండు అంటున్నాడు అంటుంది ఆమె. యోబు గారు ఏమంటున్నారు? చర్మం చీకిపోయిన, నా శరీరము అంతరించిపోయిన, నా అస్థి పంజరము అంతరించిపోయిన నా విమోచకుడు సజీవుడు, నేను ఆయనను కన్నులారా చూస్తా. ఎప్పుడు చూస్తావయ్యా? శరీరం అంతా పోతుంటే, ఆస్తి అంతా పోతుంటే ఎప్పుడు చూస్తావయ్యా? పిచ్చిదానా, ఇప్పుడు చూడను. ఈ శరీరం గతించిన తర్వాత నేను పరలోక రాజ్యములో ఆత్మీయ కన్నులతో, ఆత్మీయ శరీరముతో ఆయనను చూచుదునుగాక. ఎడిగా స్తోత్రం చెప్పు. ఎడిగా స్తోత్రం చెప్పు. ఆయన నిరీక్షణ ఏంటో తెలుసా? ఇహలోక సంబంధంగా దేవుణ్ణి చూడటం కాదు, పర సంబంధంగా నేను దేవుణ్ణి చూస్తా. ఈ మాట అనేసరికి సాతాను ఏమనుకుంది? వీడు పట్టోడు చాలా గట్టిగా ఉన్నాడే, వీడి శరీరం చీకిపోయినా కూడా వదలట్లేదు, కాలు చీకిపోయినా కూడా వదలట్లేదు దేవుణ్ణి, ఏమి చీకిపోయినా కూడా వదలట్లేదు, కాళ్ళు పాసిపోయినా వదలట్లేదు, ఎన్ని బాధలు పెట్టినా కూడా దేవుణ్ణి వదలట్లేదు, ఈయన్ని కదిలిద్దామని చూస్తున్నా కూడా ఒక్క రూపాన కూడా. ఇప్పుడు 2 బ్యాచ్లను చూసాం. ఎన్ని బ్యాచ్ల్ని? ఒకటి, శ్రమలు రాగానే దేవుణ్ణి దూషించే బ్యాచ్. ఇంకో బ్యాచ్ ఏ బ్యాచ్? యోబు గారి బ్యాచ్ ఒక బ్యాచ్. యోబు గారి బ్యాచ్ ఏందో చెప్పండి. యోబు గారి బ్యాచ్, యోబు గారి భార్య బ్యాచ్ ఏంది? శ్రమలు రాగానే సంతోషంగా ఉంటే దేవుడు గొప్ప దేవుడు, పంట పండితే, ఉద్యోగం వస్తే, ఆరోగ్యం ఉంటే, ఇల్లు కడితే, ఉద్యోగం వస్తే, ఇహలోక సంబంధమైన దీవెన వస్తేనేమో దేవుడు గొప్ప దేవుడు. ఇది ఒక బ్యాచ్. ఇంకొక బ్యాచ్ ఏంటిది? పంట పండినా, పంట పండకపోయినా, ఉద్యోగం వచ్చినా, ఉద్యోగం రాకపోయినా, తిండున్నా, తిండి లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా యేసయ్య ఉంటే చాలు అన్న బ్యాచ్ ఒకటి. ఈ పగటి కాలంలో 2 బ్యాచీలు మన ముందున్నాయి. ఏమన్నారు యోబు గారు? శరీరం చీకిపోయినా నేను శరీరముతో నేను దేవుణ్ణి చూసేదను. గట్టిగా స్తోత్రం చెప్పు. నేను ప్రభువును చూస్తున్నా, ప్రభువు నా కళ్ళ ఎదురుగానే ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, ప్రభువు నా వైపు చూస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, శ్రమల్లో కూడా యోబు గారు దేవుణ్ణి చూస్తున్నాడు. యోబు భార్య ఎవరిని చూస్తుంది? శ్రమల్లో యోబు భార్య ఎవరిని చూస్తుంది? సాతాను చూస్తుంది, సాతాను మాటలను చూస్తుంది, సాతాను ఆలోచనలు చూస్తుంది. అందుకని యోబు భార్య పడిపోయింది, విశ్వాసం కదిలించబడింది. కానీ యోబు గారి విశ్వాసం ఏందో చెప్పండి. సాతానుడు ఎన్ని ప్రయత్నాలు చేశాడో, ఎంత దాడి చేశాడో, ఎంత యుద్ధం చేస్తున్నా కూడా వీడు కదలనే. భయము చెందకు భక్తుడా, ఈ లోకపు
భయమో చందకు భక్తుడా ఏలో కాపో చూసి నీవు భయమో చంద పాడదామా గట్టిగా దిగులు చందకు నీవు జీవమిచ్చిన ఆ మాట అందరూ చెబుతామా స్తోత్రం ఓ జీవమిచ్చిన యెహోవాన్నాడు జనకోళ్ళు బా గట్టిగా పాడాలి నాడు భయమో చందకు నీవు దిగులకు భయమో ఓ భయమో దిగులు చందకు నీవు జీవమిచ్చిన యెహోవాన్నాడు ఓ భక్తుడా ఆయన ఉన్నాడు జీవమిచ్చిన యెహోవాన్నాడు ఓ భక్తుడా ఆస్తి అంతా పోయినా పాడాలి ఎదురుకోవద్దు ఆస్తి పోయింది దేహమంతా పోయింది నిండి ఉండినా అన్నిచ్చిన జీవమిచ్చిన యెహోవాన్నాడు ఓ భక్తుడా ఎవరున్నారు మనకి జీవమిచ్చిన యెహోవాన్నాడు ఓ భక్తుడా ఓ యెరూషలేము బిడ్డ నాడు భయమో చంద భయమో చందకు నీవు జీవమిచ్చిన యెహోవాన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన నాడు జీవమిచ్చిన యెహోవాన్నాడు యేసయ్యన్నాడు హల్లెలూయా ఎవరున్నారు మనకి అమ్మా ఎవరున్నారు ఆ మాట చెప్తారా నోటితో ఎవరున్నారు మనకి అందరు చెప్పట్లా జీవమిచ్చిన యెహోవా ప్రాణం పెట్టిన ఆదరించే పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఉన్నారు మనకి ప్రాణం పెట్టిన యేసయ్య జీవమిచ్చిన యెహోవా ఆదరించిన వీళ్ళు ముగ్గురు మనకుండగా ఓ భక్తుడా నువ్వు భయపడొద్దు ఎన్నొచ్చినా నువ్వు అసలు కదలొద్దు వాడు నీ మీద ఎన్ని ప్రయోగాలు చేస్తున్నాడో ఎన్ని బాణాలు వేస్తున్నాడో నువ్వు ఆ బాణాలు గుర్తించి కదలొద్దు అని యోబును దేవుడు ఏం చేశాడు బలపరిచాడు గనుక యోబు గారు ఏమన్నాడు నా శరీరం నా చర్మం చీకిపోయినా ప్రభువును చూడకుండా ప్రభువును మాత్రం నేను చూస్తాను. చూడండి ఎంత గొప్ప సంగతిని ఆ యోబు గారు విశ్వాసాన్ని కదిలించాలని యోబు గారిని పడగొట్టాలని చూశాడు. ఇంకా కీర్తనల గ్రంథంలో చూడండి దావీదు గారు కూడా ఒక మాట అంటాడు. కీర్తనల గ్రంథం తీయండి ఒకసారి అందరూ కీర్తనల గ్రంథంలోకి రండి. కీర్తనల గ్రంథం తీయండి. తీశారా? 22వ అధ్యాయం దగ్గరికి రండి. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయములో ఓ చిన్న మాట ఉంది. కీర్తనల గ్రంథము మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రియ దేవుని పిల్లలారా, కీర్తనల గ్రంథములో ఓ చిన్న మాట ఉంది. ఏమన్నాడంటే నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాను, దేవుని యందు నేను నమ్మకం ఉంచుతున్నాను. 16వ అధ్యాయం కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం దగ్గరికి రండి. తీశారా?
16వ అధ్యాయం తీశారా? అందులో 8వ వచనం చదవండి. 8వ వచనం, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందరు ఈ మాట చెబుదామా? ఆయన, అందరూ చెప్పండి, ధైర్యంగా చెప్పండి, సాతానుకు భయపడొద్దు. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను 2026లో కదల్చబడను, కదల్చబడను, కదల్చబడను. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఏమని చెప్పాము మనం? ఈ మాట ఎవరు చెప్పారు? దావీదు గారు చెప్పారు. ఏమని? ఓ సాతానా, సాతానుకి సవాలు ఇసిరాడు. ఎవరికి సవాలు? మనం సవాలు ఇసురుతామా? సాతానికి ఇసురుతామా? వాడిని చూస్తేనే కాస్త గారు, అమ్మో నాకు వద్దండి, అమ్మా దయ్యం పట్టింది, ప్రార్థన చేద్దాం అని దయ్యం పెట్టిన వాళ్ళకి అమ్మో నా వాళ్ళు. కుటుంబ ప్రార్థనకైతే వస్తా, పెళ్లికైతే వస్తా, పెళ్లి భోజనానికి వస్తా, అన్నిటికీ వస్తా. సాతాన్ని వదిలించటం, సమాధి కార్యక్రమాలకి, చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి, సాతాన్ని పెట్టిన వాళ్ళకి నా వల్ల కాదమ్మో. ఏమైంది? పాస్టర్ గారు వచ్చి పైన పడి నన్ను కలిసిద్ది, పైన పడి వచ్చి నన్ను మింగేసిద్ది, తర్వాత నేను తట్టుకోలేను. యోబు భార్యలాగా జీవిస్తున్నావా? యోబు భార్యలాగా జీవిస్తున్నావా? బ్రతికిన విశ్వాసి జీవితం 2 రోజులైనా దావీదు గారు సాతానికి చెప్పండి ఏం విసిరాడు? చెప్పండి. చిటికేస్తున్నా చూడండి ఒకసారి. ఏం విసిరాడు? ఏం ఛాలెంజ్? ఓ సాతానా, నువ్వెన్ని బలహీనతలు పెట్టినా, కాలు నొప్పి పెట్టినా, చేయి నొప్పి పెట్టినా, మందిరానికి పోకుండా నేను మాత్రం, స్తుతించకుండా నేను మాత్రం, ఒక పాట కూడా ఉంది, నేను ఎల్లప్పుడూ. ఆ పాటలో ఏముంది? ఇప్పుడు బాగానే పాడుతున్నాం మనం, ఇప్పుడు బాగానే పాడుతున్నాం, ఇప్పుడు బాగానే పాడతాం. కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు ఈ ప్రార్థనకు రాని పాస్టర్ గారు, అమ్మో ఎన్ని కష్టాలు, ఆ బాధలు ఏంటి, ఆ కష్టాలు ఏంటి. దావీదు గారు సవాలు విసిరాడు. చీ సాతానా, ఇదిగో యేసయ్య ఎక్కడున్నాడు? ఇప్పుడు మీరు చదివారు. యేసయ్య ఎక్కడున్నాడు? యేసయ్య ఎక్కడున్నాడు? కుడి పార్శ్వం అంటే ఎక్కడ? ఇటా 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 ఇటా. ఇదిగో రైట్ హ్యాండ్ నా ప్రక్కనే నిలబడ్డాడు. ఇదిగో నా మీద చెయ్యేశాడు, స్నేహితుల వలె నన్ను బలపరుస్తున్నాడు. సాతానా, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నన్ను కదిలించటం నీ వల్ల. ఈ మాట ఎంతమంది చెబుతారు? చేయొద్దండి ధైర్యంగా. ఎంతమంది చెబుతారు? ఇప్పుడు చేతులు ఎత్తుతారు, ఇప్పుడు ఎత్తుతారు. సాయంత్రం దండెం మీద టవల ఊగులాడితే, నైట్ పూట ఏమైతే చెట్టు ఊగులాడితే, సౌండ్ ఫ్యాను గిరగిరా తిరిగితే భయపడవు. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. భయపడని సంఘముగా దేవుడు నిలబెట్టును గాక, నిలబెట్టును గాక, స్థిరపరుచును గాక, బలపరుచును గాక. దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. సాతానా, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన, చీకటిలో నేను వెళ్ళాలన్నా, దేనికి? ప్రియా దేవుని పిల్లలారా, దావీదు గారిని సాతానుడు భయపెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో, ఎన్ని ప్రయత్నాలు సృష్టించాడో. దావీదు గారు భయపడ్డాడా? యోబు గారు భయపడ్డాడా? భయపడలా. వాడు ఎందుకో తెలుసా? యోబు గారిని కదిలించాలని చూశాడు, దావీదు గారిని కదిలించాలని చూశాడు, యేసోపు గారిని. వీళ్ళని కదులుతారా లేదా పరీక్షిద్దామని వాడు ఏమని కదలగలిగారా? వీళ్ళు వాళ్ళు స్థిరమైన విశ్వాసం. ఏంటిదా స్థిరమైన విశ్వాసం? భయము చెందకు,
ఈ లోకపు అలజడులు దిగులు చెందకు భక్తుడా, దిగులు పడొద్దు, బాధపడొద్దు. దిగులు పడుతున్నావా, దిగులుతో ఉన్నావా? వద్దు, నీకు దిగులు వద్దు అసలు. మీరు ఎట్లాగా ఉండాలి పాస్టర్ గారు? ధైర్యంగా బ్రతుకో. దేవుని స్తోత్రం చెప్పు. ఎవరున్నారు మనకి ధైర్యం? ప్రాణం పెట్టిన యేసయ్య, జీవమిచ్చిన యెహోవా, ఆదరించే మనకున్నాడు, మనందరికీ ఉన్నాడు, సంఘములో అందరికీ ఉన్నాడు, విశ్వసించిన వారందరికీ ఉన్నాడు. కనుక మనం భయపడకుండా ఏం చదువుకున్నాం? ఎఫెసీ 5:6-13లో ఆపద్దినమందు వాడిని ఎదిరించాలి, వాడు నీ మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు. ఈ నిలబడటం మనమే నిలబడాలి. గట్టిగా స్తోత్రం చెప్పు. యోబు గారు నిలబడ్డాడా లేదా? అమ్మా, యోబు గారు ఏమన్నాడు? నీ ఉడత ఊపులకి ఇక్కడ కదిలే వాళ్ళు ఎవరు లేరు, పిచ్చివాడా. నా పక్షాన్ని ఎవరున్నారు? నా పక్షాన్ని ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు. ఈరోజు భయపడుతున్న దేవుని బిడ్డ, భయపడొద్దు, దిగులు చెందొద్దు, బాధొద్దు. ఆయన యందు విశ్వాసం. ఏమన్నాడు? సదాకాలం, కీర్తన 16లో, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. మన గురి ఎక్కడమ్మా? మన గురి ఎవరి మీద? మన లక్ష్యం ఎవరి మీద? మన చూపు ఎవరి మీద? మన నమ్మకం ఎవరి మీద? ఆయనే స్థిరమైన పునాది. ఏ పునాది? ఆడు ఎందుకు దాడి చేస్తాడో తెలుసా? ఆడు ఎందుకు దాడి చేస్తాడో తెలుసా? నిన్ను కదిలించటానికి. ఈరోజు వాక్యముఖంగా నేను ప్రకటిస్తున్నది ఏంటో తెలుసా? ఎవరి మీదైనా వాడు దాడి చేస్తుంటే భయపడొద్దు, భయపడొద్దు. మరి ఏం చేయాలి పాస్టర్ గారు? ధైర్యంగా ఉండు. గట్టిగా స్తోత్రం చెప్పు. ధైర్యంగా ఉండు. దేవుడే నిన్ను బలపరుచును గాక. దేవుడు ఆ శక్తిని మనకు దయచేయును గాక. ఆ బలాన్ని దేవుడు మనకు దయచేయును గాక. భయపడొద్దు. యోబు గారు అన్నాడు, నేను భయపడను, నేను భయపడను, నేను నిలబడతా. ఏమన్నాడు యోబు గారు? విశ్వాసముతో పలికిన మాట మీకు చెప్పా. ఏమన్నారు యోబు గారు? నా శరీరం చీకిపోయినా పర్వాలేదు, అమ్మో శరీరం పాడవుతుంది, అమ్మో బొగ్గులన్నీ మడతలకు వస్తున్నాయి, శరీరం అంతా మడతపడుతుంది, నా యవ్వనం పోతుంది, నా యవ్వనం పోతుంది అనుకున్నాడా? ఏమనుకున్నాడు? అమ్మా, ఏది ఏమైనా శరీరం సీగిపోయినా, ఈ శరీరం తూట్లు బడ సాతాను బుల్లెట్లతో పేల్చిన నేను యేసయ్యను మరువను, మరిచేవాడను కాను. అందరూ మరిచిపోయారు, యోబు భార్య కూడా. మరి ఈరోజు చివరిగా ఒక ప్రశ్న. మనం ఏ బ్యాచీలో ఉందాం? 2 బ్యాచీలు చెప్పా మీకు. ఎన్ని బ్యాచీలు? 1, శ్రమలు రాగానే, శోధన రాగానే మరిచిపోయే బ్యాచీలో ఉన్నావా? లేదు, ఎన్ని శ్రమలు వచ్చినా రాని పాస్టర్ గారు, రాని ఏం చేస్తాయో, నా దేవుడు ఉన్నాడు, ఎదుర్కొందామనే బ్యాచీలో ఉన్నావా? నోటితో చెప్పండి ఆ మాట. భయపడొద్దు. చెప్పినంత మాత్రాన్ని శ్రమలు రావు, మనకి రావు. భయపడొద్దు. చెప్పండి, ఏ బ్యాచ్లో ఉన్నావు? చెప్పాలి, ఏ బ్యాచ్లో ఉన్నావు? గట్టిగా స్తోత్రం. చేతులు ఎత్తి చెప్పు, స్పష్టంగా చెప్పు, దగ్గరగా చెప్పు, సంతోషంగా చెప్పు, సమాధానంగా చెప్పు. యేసయ్యకు మహిమ కలుగును గాక. తండ్రి, నన్ను సాతానుడు కదిలించాలని చూస్తున్నాడు 2026లో. నేను కదలకుండా ఉండాలి. ఏముండాలి? కదలకుండా. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. అంటే బీ స్ట్రాంగ్ అంటే దేవుడిలో బలమైన సాధనంగా. బీ స్ట్రాంగ్. రైట్, గట్టిగా ఉండు అంటావా లేదా? అది పడిపోతున్నాడు అనుకో, ఏమంటాం? పడిపోతుంటే రేయ్ నిలబడు గట్టిగా. ఏది పడిపోతున్నాడు? గట్టిగా నిలబడు. దేవుని కొరకు నిలబడగలిగితే, దేవుడిలో మనం నిలబడితే, నిలబడటం మన పని, నిలబడిన తర్వాత బలపరచటం
ముందు మనం నిలబడాలి. ముందు ఒక్క అడుగు మనం వేస్తే 9 అడుగులు ఆయన నడిపిస్తాడు. మనం అడుగేయకుండా అడుగైతే ఏమైద్దో, వేయకపోతే ఏమైద్దో, ఏస్తే ఏమైద్దో అని అనుకుంటే మనం అక్కడే అడుగేస్తే నడిపిస్తాడు అనే పాట పాడుకుంటూ వెళ్తాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని పిల్లలారా, మనమందరం కూడా విశ్వాసముతో పలుకుదాం. తండ్రి, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా నీ సన్నిధిని విడిచిపెట్టను, నీ యాజకత్వాన్ని విడిచిపెట్టను, నీ పరిచర్యను నేను విడిచిపెట్టను. ఎవరేమనుకున్నా పరిశుద్ధ గ్రంథములో వృద్ధాప్యము దాకా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా, సంతానం ఉన్నా సంతానం లేకపోయినా, ఎవరేమనుకున్నా, మొహాన ఉమ్మి వేసినా సేదరించినా, ఎందుకు మీ బ్రతుకులు అన్నా కూడా మందిరాన్ని విడిచిపెట్టని దంపతులు ఉన్నారండి చివరి దాకా. ఎవరు? జకరియా. అందరూ అనండి, జకరియా. ఎలిజబెత్ ఏమన్నారు? లాస్ట్ వరకు సంతానం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏం చేసినా యేసయ్య మందిరాన్ని, యేసయ్య సన్నిధిని, యేసయ్య ప్రార్థనని. మరి మనం యెరూషలేము సంఘమా, సంఘ బిడ్డలారా, మిత్రులారా, శ్రేయోభిలాషులారా, ఆత్మీయ బిడ్డలారా, మన నిర్ణయం ఒక్కటే. చెబుదాం మన నిర్ణయం. ఇట్లాగా చేయి జాగి చెబుదామా? ఏమని చెబుదాం? 2026లో ఎట్టనండి అందరూ ఒకసారి. 2026లో ఏదొచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన కొరకే మనము జీవించుదుముగాక, బ్రతుకుదుముగాక. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఒక తీర్మానం కలిగి, ప్రభువా నీ కొరకు నేను జీవించాలి, యోబు గారు జీవించినట్టుగా నీ వైపు నేను చూస్తూ, నీ వైపు కన్నులెత్తుచు తండ్రి, నా దృష్టి మరల్చకుండా, నా దృష్టి పోగొట్టుకోకుండా, దర్శనాన్ని పోగొట్టుకోకుండా, పరిచర్యను పోగొట్టుకోకుండా, నీవిచ్చిన కృపను నేను పోగొట్టుకోకుండా 2026లో యోబు గారి వలె బ్రతుకుతానయ్యా అని మనం ప్రార్థన చేసుకొని ముందుకెళదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.